హలో గైస్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు పూరి రథయాత్రకి అయితే వెళ్తున్నాం. పూరి జగన్నాథ్ రథయాత్రకి అయితే వెళ్తున్నాం. మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి, అంటే మేము ఉన్న హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం. సో ఇప్పుడు రూమ్ దగ్గర నుంచి మాకు 3-4 కిలోమీటర్స్ ఉంది టెంపుల్ రథయాత్ర దగ్గరికి. ఆటో అయితే మాట్లాడుకున్నాం. ఇవన్నీ టోటో ఇది ఛార్జింగ్ కదా, టోటో అయితే మాట్లాడుకున్నాం. సో ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి 700 అయితే తీసుకుంటున్నాడు. 700 మళ్ళీ రెండో ఆటో ఎందుకని చెప్పి అందరం మెంబర్స్ అయితే అడ్జస్ట్ చేసుకొని కూర్చున్నాం ఒకరి మీద ఒకరు. అబ్బా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మొత్తం తుక్కు అయినాం మేము. నేను కాదు, నేను మీద కూకున్నా, నాకు కింద ఉన్నాను. ఈ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంట. ఈ వెహికల్స్ అన్ని లోపలికి అలో లేదు. బైక్లు అయితే వెళ్తున్నట్టున్నాయి. తెలియదు నాకైతే, అసలు జీరో అన్నట్టు ఏం తెలియదు. ఫస్ట్ టైం వచ్చా కదా పూరికి. రథయాత్రలో రథం లాగడానికి ట్రై చేస్తాం. చాలా మంది పబ్లిక్ ఉంటారంట. అసలు అంత ఈజీ కాదు లాగడం అని చెప్పేసి అంటున్నారు. బట్ ట్రై చేస్తాం పక్కా. వచ్చింది అయితే దానికోసమే, చూద్దాం ఏమైతో. ఇక్కడ నుంచి ప్రజెంట్ రోడ్డుకి వచ్చినాం. రథాలు అయితే కనిపిస్తున్నాయి. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, అక్కడ కనిపిస్తున్నాయి. ఒకసారి చూపిస్తా చూడండి. పబ్లిక్ మాత్రం చాలా ఉన్నారు. దూరంగా కనబడతానే చూడండి టెంపుల్. ఇప్పుడు నేను ఆపోజిట్లో వెళ్తున్నా కదా, రథాలకి ఆపోజిట్లో వెనకాల ఉంది. అంటే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు మేము. వెళ్తుంటే ఇంకా చాలా మంది ఉన్నారు అన్నట్టు. మనం అక్కడ దాకా వెళ్ళాలంటే కష్టమేమో మేబీ. నారాయణ 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 ఓం వాసుదేవాయ నమః. జయ నారాయణ 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 వాసుదేవాయ నమః. విష్ణాయ ఓం భూర్భువస్వస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్ భర్గో జయ నారాయణ 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 నారాయణ. కృష్ణ 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 రాధే రాధే రాధే. జయ జగన్నాథం జగన్నాథం జై జగన్నాథ్. చాలా మంది నిలబడి ఉన్నారు. చాలా దూరం చాలా ముందుకు వెళ్ళిపోయినాం మేము. అక్కడ చాలా అంటే చాలా జనాలు, అంటే గాలి కూడా ఆడకుండా అంత జనాలు ఉన్నారు. దేవుళ్ళు వస్తారంట. దేవుళ్ళు వచ్చి రథంలోకి ఎక్కాక పూజలు జరుగుతాయంట. పూజలు జరిగిన తర్వాత జస్ట్ 4 గంటలకి, ఈవినింగ్ 4 గంటలకి స్టార్ట్ అవుతుందంట రథయాత్ర. సో చాలా మంది అంటే చాలా మంది అక్కడ ఉన్నారు. అసలు గాలి ఆడకుండా పైనుంచి ఎండ కొడుతుంది. దానికోసమనే అక్కడక్కడ వాటర్ అయితే చల్లుతున్నారు మంచిగా. ఇప్పుడు ప్రజెంట్ మేము బయటకు వచ్చినాం. అక్కడ ఉన్న చోటు నుంచి బయటకు వచ్చినాం. చాలా అంటే చాలా రష్ ఉంది కాబట్టి అంతసేపు నిలబడి ఉండలేక ఇటైతే వచ్చినాం. మళ్ళీ ఈ నుంచి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ టెంపుల్ చూసుకొని మళ్ళీ ఆ టైంకి వచ్చి రథం లాగడానికి అయితే ట్రై చేస్తాం. చూద్దాం అసలు అప్పటికి ఇంకెట్లు ఉంటారో. అక్కడే కాదు, వాటర్ బాటిల్స్ అక్కడక్కడ ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ ఫుడ్ కూడా ఫ్రీగా పెడుతున్నారు. అండ్ ఎండకి బాగా లోపల ఉడకపోతగా ఉండడం వల్ల వాటర్ కొడుతున్నారు. ఆల్మోస్ట్ అంతా మంచిగా ఉంది. రోడ్డు మీద అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వస్తుంటే మొత్తం ఎక్కడ చూసినా కాజా స్వీట్సే ఉన్నాయి. శ్రీకృష్ణునికి ప్రసాదంగా కాజా స్వీట్స్ పక్కా పోతాయంట. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు టెంపుల్ చూపిస్తా చూడండి. జై జగన్నాథ్. ఇప్పుడు సైడ్ నుంచి వెళ్తున్నాం అన్నట్టు. 4 దారులు ఉంటాయంట. మేము లోపటి నుంచి వచ్చినాం. ఇటు చెప్పులు అండ్ మొబైల్ అయితే ఇక్కడ పక్కకు పెట్టేసి వెళ్తున్నాం లోపలికి. లోపలికి వెళ్ళాక వీడియో తీయడానికి లేదు, మళ్ళీ బయట నుంచే లోపలికి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళినాం. టెంపుల్ లోపలికి వెళ్ళి జస్ట్ ఇప్పుడే వచ్చినాం. 1:30కి వెళ్ళి ఇప్పుడు 6కి అయితే బయటకు వచ్చినాం.
అండ్ 5:30కి మాకు లోపటే అంటే టెంపుల్ పైన ఫ్లాగ్ ఉంది కదా, ఫ్లాగ్ చేంజ్ చేసేది ఉంటే అక్కడే కూర్చున్నాం పైన. ఆడ కూర్చొని ఫ్లాగ్ చేంజ్ చేసేది అయితే మొత్తం క్లియర్గా చూసినాం. అండ్ ఇంకోటి ఏంటంటే మొబైల్స్ అన్నీ బయట పెట్టేసి వెళ్ళాం కదా, లోపల తీయడానికి ఏం లేదు. అండ్ లోపల చాలా బాగుంది. ఫ్లాగ్ చేంజ్ చేసేది మొబైల్ ఉంటే అసలు తీసేటోని. అండ్ ఇంకోటి ఏంటంటే టెంపుల్ ముందు నుంచి అయితే తీసేవాడిని, బట్ ఇప్పుడు మేము లోపలికి పోయినాక ఫ్లాగ్ చేంజ్ చేసేది కాబట్టి తీయలేదు. అండ్ చూడండి ఒకసారి జెండా ఇంతకుముందు వైట్ కలర్లో ఉండే, ఇప్పుడు రెడ్ కలర్. లోపల ఏమేమి ఉందంటే శ్రీకృష్ణునికి చేంజ్ చేస్తారు కదా, గుండె చేంజ్ చేసినప్పుడు ఆ విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలని ఒక ప్లేస్లో సమాధి చేస్తారంట. ఆ ప్లేస్ ఉంది, బాగుంది అన్నట్టు లోపల. అండ్ ఇంకా 2-3 లక్ష్మీదేవత టెంపుల్ ఉంది. అండ్ శక్తిపీఠం ఒక ప్రసాదం తిన్నాం. అంతా లోపల అయితే వీడియో తీయలేకపోయినా కాబట్టి ఇవన్నీ డైరెక్ట్గా బయటకు వచ్చినాక చెప్తున్నా. ఇంకా రథం అయితే ఇంకా రాలేదు. మేము ఇంతకుముందు చూపించే కదా వీడియోలో, రథం అయితే అక్కడ ఉన్నది అండ్ వస్తుంది అంట. ఇప్పుడు 6 అవుతుంది, ఈవినింగ్ 4కి స్టార్ట్ అయితే ఇప్పుడు 6 అవుతుంది. బట్ ఇంకా ఆ టెంపుల్ దగ్గర రాలేదు. మేము టెంపుల్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. జనాలు మాత్రం అసలు రోడ్డు మీద మామూలుగా లేరు. మేము టెంపుల్ పైనుంచి చూస్తే మొత్తం రోడ్డు మొత్తం కనిపిస్తుంది అన్నట్టు, అసలు ఖాళీ అసలు లేదు. ఇప్పుడు నేను చూపిస్తా. ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగితే, కొంతమందిని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు కనుక రథం లాగడానికి ట్రై చేసి వెళ్తే కనుక చాలా రిస్క్ అన్నట్టు, రిస్క్తో కూడింది, మీరు ఏమైనా అవ్వచ్చు, అంత జనాలు ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. మోస్ట్లీ ట్రై చేయొద్దని చెప్పేసి అంటున్నారు. బట్ చూద్దాం. రథం వచ్చే రోడ్డు మీద అయితే ఉన్నాం. ఒకసారి జనాలు చూడండి, అక్కడ బ్యాక్ సైడ్ నుంచి కనబడుతున్నారా, అది జస్ట్ మీకు ఇట్లా కనబడుతుంది కానీ తక్కువ మంది లేరు, మామూలు జనాలు లేరు. ఇక రథం దగ్గర ఎట్లుంటారో ఒకసారి మీరే ఊహించుకోండి. ఇది రథానికి ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో, అంటే ఇప్పుడు వస్తుంది కదా, ఆల్రెడీ వస్తుంది కదా, ఆల్రెడీ సగం దూరం మధ్యలోకి వచ్చి ఉంటుంది కదా. ఇంతసేపు మేము కూకున్న ప్లేస్ చూపిస్తా. అసలు అక్కడ నుంచి ఆ జెండా చేంజ్ చేస్తుంటే, ఆ ఫ్లాగ్ చేంజ్ చేస్తుంటే ఏమన్నా కనబడ్డదా మాకు. ఇగో అక్కడ జనాలు కనబడుతున్నారు చూడండి, ఆ జనాలు ఉన్నారు కదా, అక్కడ కూర్చున్నాం ఇప్పుడు మేము ఇంతసేపు. అండ్ మాకు ఫ్లాగ్ పైన మాకు ఫ్లాగ్ అంతా క్లియర్గా అక్కడ నుంచి మంచిగా క్లియర్గా కనబడ్డది. అండ్ ఇటు జనాలు అక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఇదంతా కనబడ్డది. అయితే ముందేమనుకున్నామంటే రథం వచ్చేటప్పుడు కూడా అక్కడే ఉందాం, అక్కడ నుంచి మనకు క్లియర్గా దర్శనం మనం అవుతుంది, చూడొచ్చు దేవుణ్ణి అని చెప్పేసి అనుకున్నాం. బట్ మేము 1:30కి వెళ్ళి 6 వరకు అక్కడే ఉన్నాం, అయినా ఇంకా రావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మొబైల్స్ కూడా మా దగ్గర లేవు, వీడియో తీయడానికి కూడా కష్టం అవుతుంది అక్కడ నుంచి అని చెప్పి కిందికైతే దిగినాం. అండ్ వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. బట్ ఇంకోటి ఏంటంటే దేవుడు వచ్చాక కూడా ఇక్కడే ఉంటాడంట, బయటే ఉంటాడంట 3 days. జై జగన్నాథ్. వీడియోస్లలో చూస్తారు కదా మామూలుగా దేవుణ్ణి, ఇక చూడండి ఇక్కడ కనబడుతున్నాడు. రథాలు అయితే వస్తున్నాయి చూడండి, దగ్గరికి వచ్చినాయి. టెంపుల్కి కొంచెం 1 కిలోమీటర్ దూరంలో అయితే మేము ఎదురుగా వచ్చినాం ఇప్పుడు ప్రజెంట్. జగన్నాథుడి రథం వెనకాల ఉంటుందంట, ఆడని ట్రై చేస్తాం, చూద్దాం ఏమైద్దో, అసలు దొరుకుతుందా దొరకదా. కనిపిస్తుందా చూడండి, అంటే ఎక్కువ లైట్లు ఉండడం వల్ల ఆపోజిట్లో కొంచెం లైటింగ్ బ్లాక్గా కనబడుతుంది. బట్ చూడండి కనిపిస్తుందో లేదు. రోఫ్ అయితే దొరికింది లాగడానికి, జస్ట్ అలా చిన్నగా లాగినాం. చాలా అంటే అందరు ఒకేసారి పట్టుకుంటున్నారు, చిన్నగా లాగుతున్నారు అన్నట్టు. చూడండి ఒకసారి, దొరకదేమో అనుకున్నాం కానీ ఫైనల్గా దొరికింది. జై జగన్నాథ్, జై జగన్నాథ్. సుభద్రాదేవి రథం రోఫ్ను కూడా టచ్ చేసినాం, అంటే లాగలేదు, టచ్ చేసి వస్తున్నాం అన్నట్టు. అండ్ లాగడం అంటే ఆగి లాగుతున్నారు అన్నట్టు. సో అందుకే ఆడ ఉండగానే మేము టచ్ చేసి వస్తున్నాం. నెక్స్ట్ జై జగన్నాథ్, జై జగన్నాథ్. నెక్స్ట్ జగన్నాథుడి రథం అయితే ఉన్నది. ఇక అదిగోండి అక్కడ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుందో లేదో కొంచెం దూరంలో. ఇప్పుడు అక్కడికి వెళ్ళి జగన్నాథుడి రథాన్ని అయితే లాగడానికి ట్రై చేస్తాం. మళ్ళీ 2 అనుకున్నట్టుగానే ఫస్ట్ లాగినాం, ఒకటి సుభద్రాదేవిది
అప్పటికి ఆగి ఉన్నది చాలాసేపు. సో టచ్ చేసి వచ్చినాం. ఇప్పుడు జగన్నాథుడు లాగడానికి ట్రై చేస్తా. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. జై జగన్నాథ్, జై జగన్నాథ్. జనాలు బాగున్నారు. జగన్నాథుడు రథం దగ్గర అయితే చాలా పబ్లిక్ ఉన్నారు, అసలు తోస్తున్నారు. రోజు పెంచాలంటే అసలు అవ్వదు నన్ను అడిగితే. రోజు అస్సలు పెంచాలి. ఒకసారి చూడండి, ఏది నదిలో అలలు, ఏది నదిలో వాటర్ పోయినట్టుగా వెళ్ళిపోతూనే ఉన్నారు జనాలు. జై జగన్నాథ్. అనుకున్నట్టుగా అయితే జరిగింది. బట్ ఒక జగన్నాథుడి అయితే లాగలేకపోయినాం. రూమ్ కి అయితే వెళ్తాను. మళ్ళీ రేపు మార్నింగ్ దర్శనానికి అయితే వస్తాం. నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే దర్శనానికి వెళ్ళాం. మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు మామూలు జనాలు లేరు, చాలా ఉన్నారు. అసలు కరెక్ట్ గా మేము దర్శనం చేసుకుంటామా లేదా అని చిన్న భయం ఉండే, కానీ జగన్నాథుడు మాకైతే దర్శనం ఇచ్చిండు. ఇక్కడ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా ఆ జగన్నాథుడిని మంచిగా చూసారని అనుకుంటున్నా. జై జగన్నాథ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుసుకుందాం. Thank you.